సార్, సార్ నా అకౌంట్‌లో మనీ పోయింది. నేనెవరికీ ఓటీపీ షేర్ చేయలేదు. ఏ లింకు క్లిక్ చేయలేదు. నా సాలరీ మొత్తం పోయింది సార్. మా పిల్లల ఫీజు కట్టాలి. ఈఎంఐ కట్టాలి. లేకపోతే మా ఇల్లు వేలం వేశారు సార్. ప్లీజ్ నా మనీ నాకు కావాలి సార్. ప్లీజ్ మీరే హెల్ప్ చేయండి. ఇది ఒక సైబర్ ఫ్రాడ్ బాధితుడి ఆవేదన. ఆయన ఎవరికీ ఓటీపీ చెప్పలేదు. ఏ లింక్ కూడా క్లిక్ చేయలేదు. మరి మనీ ఎలా పోయింది? ప్రతిరోజు వేలాది మంది తమ లైఫ్ టైమ్ సేవింగ్స్ కోల్పోతున్నారు. కొంతమంది రిటైర్మెంట్ డబ్బు, మరి కొంతమంది హాస్పిటల్ కోసం దాచుకున్న డబ్బు, పిల్లల ఫీజు కోసం పెట్టుకున్న డబ్బు కొన్ని నిమిషాల్లో మాయమవుతోంది. ఇది సినిమా కాదు, ఇదే నిజం. అందుకే ఈరోజు మన టాపిక్ సైబర్ ఫ్రాడ్స్. సైబర్ క్రిమినల్స్ మన డబ్బును ఎలా దొంగలిస్తున్నారు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇదే ఈరోజు అసలు మ్యాటర్. ఒకప్పుడు దొంగలు రోడ్ల మీద ఉండేవారు, కానీ ఇప్పుడు మన ఫోన్లలో ఉన్నారు. వాళ్ళకి గన్స్ అవసరం లేదు, మాస్క్ అవసరం లేదు. ఒక మొబైల్, ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. మీరు ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న మీ మనీ మీ కళ్ళ ముందే మాయమవుతుంది. ఇండియా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్లో వరల్డ్లోనే టాప్ కంట్రీస్లో ఒకటి. యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ మన లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. కానీ స్కామర్స్కి కూడా మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. ప్రతిరోజు ఫేక్ కాల్స్, ఫేక్ లింక్స్, ఫేక్ బ్యాంక్ మెసేజెస్, ఫేక్ కస్టమర్ కేర్ నంబర్లు, కొత్త కొత్త మోసాలు వస్తూనే ఉన్నాయి. ఇందులో విచిత్రం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. డాక్టర్స్, ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్, రిటైర్డ్ పర్సన్స్, చివరికి బ్యాంకర్స్ కూడా బాధితులు కావచ్చు. మీరు అనుకోవచ్చు, అసలు ఈ స్కామర్లకి మన డీటెయిల్స్ ఎలా దొరుకుతున్నాయి అని. సింపుల్, మన డేటా చాలాసార్లు ఇప్పటికే ఇంటర్నెట్లో ఉంటుంది. షాపింగ్ యాప్స్, తెలియని వెబ్సైట్స్, లక్కీ డ్రా ఫామ్స్, అనవసర యాప్ పర్మిషన్స్, కొన్ని కంపెనీల డేటా లీక్స్ వల్ల కూడా మన ఫోన్ నంబర్లు బయటకు వెళ్తాయి. స్కామర్లు ముందు మన బేసిక్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. పేరు, ఫోన్ నంబర్, బ్యాంక్ పేరు, కొన్నిసార్లు మీ ఆధార్ చివరి డిజిట్స్ కూడా. ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాక అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మిమ్మల్ని నమ్మిస్తారు. సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్. మీ కేవైసీ ఎక్స్పైర్ అయింది, మీ సిమ్ బ్లాక్ అవుతోంది, మీ పార్సల్ ఆగిపోయింది అంటూ భయం క్రియేట్ చేశారు. ఎందుకంటే భయపడిన మనిషి త్వరగా డెసిషన్స్ తీసుకుంటాడు. అదే వాళ్ళకి కావాలి. మన భయమే వాళ్ళ పెట్టుబడి. ఇప్పుడు కొన్ని ట్రెండింగ్ స్కామ్స్ గురించి తెలుసుకుందాం. అరే, స్కామ్స్లో ట్రెండింగ్ ఏంట్రా అనుకోవచ్చు. మీరు నా వీడియో చూస్తున్నట్టే మన స్కామర్స్ కూడా ట్రెండింగ్ స్కామ్స్ చూసి అప్డేట్ అవుతున్నారుగా. అందుకే చెప్పా. సరే, ఆ ట్రెండింగ్ స్కామ్స్ ఏవో చూద్దాం. కేవైసీ అప్డేట్ స్కామ్. మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీ బ్యాంక్ కేవైసీ ఎక్స్పైర్ అయింది అని. మిమ్మల్ని అప్డేట్ చేయండి లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది అంటారు. ఒక లింక్ పంపిస్తారు. మీరు ఓపెన్ చేస్తే బ్యాంకులా కనిపించే ఫేక్ వెబ్సైట్ ఒకటే ఓపెన్ అవుతుంది. మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. స్కామర్ మీ అకౌంట్లోకి లాగిన్ అవుతాడు. మీ మనీ మొత్తం క్లీన్ చేసేస్తాడు. చాలా సింపుల్ కదా. సెకండ్, స్క్రీన్ షేరింగ్ యాప్ స్కామ్. ఇది చాలా డేంజర్ అండి. ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్లైనా ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ ఇన్స్టాల్ చేయండి అంటారు. మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ స్క్రీన్ వాళ్ళకి కనిపిస్తుంది. మంచిగా పాప్కార్న్ తెచ్చుకొని మూవీ చూసినట్టు చూస్తారు మీ స్క్రీన్ని. మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్లు, యూపీఐ పిన్లు అన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. ఇంకేముంది, మొబైల్ మాత్రమే మీ చేతిలో ఉంది, మనీ మాత్రం వాడి జోబులోకి వెళ్తుంది. థర్డ్, క్యూఆర్ కోడ్ స్కామ్. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. మీకు బంపర్ ఆఫర్ వచ్చింది, క్యూఆర్ స్కాన్ చేస్తే అంబానీ అయిపోతారు అని ఆశ పెడతారు. మనీ రిసీవ్ చేసుకోవడానికి క్యూఆర్ స్కాన్ చేయండి అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు వాడిని అంబానీ చేస్తారు. ఎందుకంటే మీరు క్యూఆర్ స్కాన్ చేయగానే మనీ వాడికి సెండ్ అవుతుంది. సో ఎవరైనా ఫోన్ చేసి మీకు లక్కీ డ్రాలో మనీ వచ్చింది, ప్రైజ్ మనీ వచ్చింది అని క్యూఆర్ స్కాన్ చేయండి అంటే నమ్మకండి. ఫోర్త్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. ట్రెండింగ్లో ఉన్న సూపర్ స్కామ్ ఇది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ఇలా ఒక్కటి కాదు, రకరకాలుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. రోజుకి గ్యారంటీడ్ ప్రాఫిట్స్, డబుల్ మనీ, ఇన్సైడర్ ట్రిప్స్. బాబోయ్, ఒక్కటి కాదు, డైలాగుల పైన డైలాగులు, మెసేజ్ల పైన మెసేజ్లు. మొదటి చిన్న ప్రాఫిట్స్ చూపిస్తారు. మన అకౌంట్కి నిజంగానే అమౌంట్ వేస్తారు. మీ నమ్మకాన్ని సూపర్గా పెంచుతారు. తర్వాత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. మనమేమో ఈజీ మనీ కదా అని చెప్పి అప్పు అయినా సరే వేసేస్తాం. ఆ తర్వాత గ్రూప్ కనిపించదు, యాప్ కూడా కనిపించదు, మీ డబ్బు కూడా కనిపించదు. ఓన్లీ మీరు చేసిన అప్పు మాత్రమే కనిపిస్తుంది. బోనస్గా మీ అకౌంట్ ఫ్రీజ్ కూడా అయిపోతుంది. లాస్ట్ బట్ ద లేటెస్ట్, ఎస్, ఏఐ వాయిస్ స్కామ్స్. వాడుకున్నోడికి వాడుకున్నంత. అప్పుడెప్పుడో కల్పవృక్షం ఉండేదంట. అలా ఇప్పుడు ఏఐ మీరు మంచిగా అడగాలే కానీ ఏదైనా ఇచ్చేస్తుంది. సరే, మ్యాటర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో మీ ఫ్యామిలీ మెంబర్ గొంతులాగా ఇమిటేట్ చేస్తారు. నాన్న, ఎమర్జెన్సీ, వెంటనే మనీ పంపించు, నేను హాస్పిటల్లో ఉన్నా అంటూ కాల్స్ చేస్తారు. మనం అసలే ఎమోషనల్ కదా, తిరిగి మన వాళ్ళ నంబర్కి కూడా ఫోన్ చేయం. చేసినా వాళ్ళ నంబర్ రీచ్ అవ్వదు. ఏముంది, ఫస్ట్ మనీ వేసేస్తాం. ఎమోషన్స్లో బ్రెయిన్ పనిచేయదు కదా, అదే వాళ్ళ వెపన్. సర్లే,
సోదాపి సేఫ్‌గా ఎలా ఉండాలో చెప్పంటారా? అయితే వినండి. ఎవరు అడిగినా ఇవి మాత్రం షేర్ చేయకండి. ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఉద్యోగులు ఇవి ఎప్పుడూ అడగరు. తెలియని యాప్స్ అస్సలు ఇన్‌స్టాల్ చేయొద్దు. ముఖ్యంగా స్క్రీన్ షేరింగ్ యాప్స్. మీరు మీ పిల్లల చేతిలో మొబైల్ వదిలేశారంటే మొబైల్‌తో పాటు మనీ కూడా వదిలేసినట్టే. చిన్న పిల్లల గేమింగ్ యాప్‌లే స్కామర్స్‌కి పెద్ద టార్గెట్. వాటి నుండే మీ మొబైల్‌లోకి ఎంటర్ అవుతారు. మీ పాకెట్‌కి కన్నం పెడతారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పానిక్ అవ్వద్దు. స్కామర్లు ముందుగా భయం క్రియేట్ చేశారు. మీ ఎమోషన్‌తో ఆడుకుంటారు. కొంచెం ఆలోచించండి. వెరిఫై చేయండి. భయంలో బాధ్యత మర్చిపోకండి. మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే బ్యాంక్ అఫీషియల్ నంబర్‌కి కాల్ చేయండి. గూగుల్‌లో కనిపించిన మొదటి నంబర్ బ్లైండ్‌గా నమ్మొద్దు. చాలా ఫేక్ కస్టమర్ కేర్ నంబర్స్ ఉంటాయి. బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉన్న నంబర్స్‌కి మాత్రమే డయల్ చేయండి. మీ ఏటీఎం లేదా క్రెడిట్ కార్డ్, పాస్‌బుక్ పైన కూడా బ్యాంక్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా కాల్ చేసి అకౌంట్‌ని బ్లాక్ చేసుకోండి. మీ ఫోన్‌లో స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్, 2 టైమ్ వెరిఫికేషన్స్, ఫింగర్ ప్రింట్ లాక్, యాప్ లాక్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ పెట్టుకోండి. ఇన్ని చేసుకున్న స్కామర్స్ ఏదో ఒక న్యూ టెక్నాలజీతో మన మొబైల్‌లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉంటాడు. సో, ఎప్పుడూ అలర్ట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇవంతా నేను మీకు చెప్తున్నా. ఈ వీడియో చూడని వాళ్ళకి ఎవరు చెప్తారు? మీరు. యెస్, మీరే చెప్పాలి. మీకు చెప్పడానికి మొహమాటమైతే ఈ వీడియో చూపించండి. టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది. కానీ ఒక చిన్న తప్పు ఏళ్ల కష్టాన్ని తీసుకెళ్లగలదు. సైబర్ ఫ్రాడ్ అంటే కేవలం డబ్బు పోవడం కాదు. ఒక ఫ్యామిలీ వీధిన పడ్డం. డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది గదా! అసలు మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. డైలాగ్ కాదు. ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఒక్క షేర్ ఎవరో ఒకరి లైఫ్ టైమ్ సేవింగ్స్‌ని కాపాడొచ్చు. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి. నా వీడియోకి మాత్రం లైక్ అండ్ షేర్ కొట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.